అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము పళ్ళు ప్లీట్స్ అనేటివి, చెస్ట్ ప్లీట్స్ ఎలా సెట్ చేసుకున్నామో చూసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి నేను కింద మనకి కుచ్చులు అనేటివి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. మనం మెజర్మెంట్లో తీసుకున్నాం కదా, వెస్ట్ మెజర్మెంట్ పిన్ నుంచి ఈ పిన్కి మనం చెస్ట్ హిప్ పిన్ అనేది పెట్టుకున్నాం కదా. ఆ పిన్ నుంచి ఈ పిన్ వరకు మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే కస్టమర్ మనకి ఎన్ని ఫ్రిల్స్ రిఫర్ చేస్తే అన్ని ఫ్రిల్స్ అనేటివి ఇక్కడ పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం ఇలా ఫింగర్స్తో పెట్టుకుంటూ ఉంటాము. అలవాటు అయిన వాళ్ళైతే ఇలా ఫింగర్స్తో పెట్టుకోవచ్చండి. లేదు మాకు ఇలా పెట్టుకోవడం రావడం లేదు, ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అని కామెంట్ చేస్తే కనుక నేను నెక్స్ట్ టైం ఈజీగా మనం ఫ్రిల్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఒక వీడియో అనేది తీసి పెడతాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పెట్టుకునేటప్పుడే ఫస్ట్ పెట్టిన ప్రిల్ కంటే కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇస్తూ ముందుకి ఇలా మనం ఇక్కడ చూడండి, నేను ఒక 1 ఫింగర్ అనేది గ్యాప్ ఇచ్చి ముందుకు అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తం ప్రిల్స్ అన్ని పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా 1/2 ఇంచ్ గ్యాప్తో అలాగా. సో అలా అడ్జస్ట్ చేసుకోవడం అవసరం లేకుండా ముందే మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ చూపించిన విధంగా మనకి వరుసగా 1 by 1 అనేది కొంచెం గ్యాప్ తోటి వస్తుందన్నమాట. కుచ్చులు అనేటివి వన్స్ మనం పెట్టుకున్న తర్వాత చేతిలో పిన్ అనేది ఏం పెట్టకుండా పట్టుకొని ఇక్కడ మనం బార్డర్ ఉంటుంది కదా ఈక్వల్గా ఉండాలండి. మనకి పెట్టుకునే ప్లేస్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని బార్డర్ అనేది మనకి ముడతలు అవి ఏమీ లేకుండా మంచిగా పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్ అనేది కుచ్చుల మీద పెట్టుకుని అవి కదలకుండా 1 by 1 మనం లైన్ అనేది ఉంటుంది కదా, మనకి బార్డర్ అనేది ఇస్తారు కదా, ఆ లైన్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా లైన్ అనేది ఈక్వల్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కుచ్చులు అనేవి మనకి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కూడా ఎక్కడ కూడా మనకి జారిపోకుండా కొంచెం కేర్ఫుల్గా పట్టుకొని వరుసగా పెట్టుకోవాలండి. పెట్టుకుని మనకి కింద ఫ్రిల్ ఉంటుంది కదా, పిన్ అనేది గైడ్లైన్ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ దగ్గరికి మనము పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే ఆ పిన్ సెక్యూర్ చేసుకుని అక్కడ ఒక పిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఇంకొకటి కూడా చెప్పాలండి, కుచ్చులు అనేటివి మనకి ఇలాగా సపరేట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే పొట్ట దగ్గర వాల్యూమ్ అనేది రాదండి. నార్మల్గా మనకి పట్టు చీరలు అవి కట్టుకున్నప్పుడు ఏమవుతుంది, కుచ్చులు అనేటివి ఇలా పట్టు చీరలు కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి అక్కడ థిక్నెస్ వచ్చి ఇంకా వాల్యూమ్ అనేది యాడ్ అయ్యి పొట్ట అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా. అలా లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి లోపల పెట్టిన కుచ్చుది ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అనేది మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది చాలా తక్కువ వస్తుంది నార్మల్గా పెట్టే దానికన్నా కూడా. ఇలా పెట్టుకున్న ఐరన్ చేయించుకుంటాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా కూడా ఐరన్ లేకపోయినా కూడా నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. మనకి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కట్టుకున్నప్పుడు కూడా ఫ్లీట్స్ అనేటివి చాలా నీట్గా ఎలివేట్ అవుతాయి అన్నమాట. వాల్యూమ్ అనేది కనిపించదు. ప్లస్ కింద మనకి కుచ్చులు కూడా 1 by 1 ఉండడం వల్ల చాలా నీట్గా ఎక్కువగా ఉన్నట్టు కూడా బాగా కనిపిస్తుందండి. ఈసారి ఎవరైనా శారీ అనేది డ్రేప్ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇలా అన్నీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పిన్ అనేది తీసుకొని పై పార్ట్లో మనం ఒక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. కింద మన ఫ్యాబ్రిక్ ఉంది కదా, బార్డర్ ఫ్యాబ్రిక్తో కలిపి ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అలా సెక్యూర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో మనం ఏంటంటే అది లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కదా, ఫ్రిల్స్ అనేటివి అటు ఇటు వెళ్ళిపోకుండా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ పిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దానివల్ల కూడా మనకి వాల్యూమ్ అనేది ఒక దగ్గరే ఉండదు, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనము పెట్టిన తర్వాత ఇలాగ ఒక క్లిప్తో సెక్యూర్ చేసుకొని కింద భాగానికి వచ్చేసేయాలి. కింద భాగంలో మనము ఫ్రిల్స్ అనేటివి అన్నీ కూడా ముందుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ నార్మల్గా ఫ్రిల్స్ అనేటివి ఇలా సెట్ చేసుకుంటూ హ్యాండ్ అనేది కంపల్సరీగా ఇట్లా పెట్టుకొని ఈక్వల్గా లాగుతూ ఉండాలండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కుచ్చు అనేది మామూలుగా పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదు కదా. ఇలా మనం హ్యాండ్ అనేది లోపలికి పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవడం వల్ల కుచ్చు అనేది మనకి చాలా నీట్గా కింద ఫ్యాబ్రిక్ మనకి పట్టు బార్డర్ ఉంటుంది కదా అక్కడ బాగా నిలబడుతుంది. మామూలుగా మనం ఇంట్లో కట్టుకున్నప్పుడు అక్కడ మనకి నిలబడదు. ఎవరైనా హెల్ప్ తీసుకొని మనం ఆ కుచ్చు అనేది సరిగ్గా ఇలా పట్టుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటాం కదా. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా పెట్టుకుంటే కనుక ఇంట్లో ఐరన్ చేసుకోకుండా నార్మల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కుచ్చుల వరకు కింద ఇలా పెట్టుకొని
చేత్తోటి మొత్తం అంతా కూడా పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్రిల్స్ అనేటివి చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో, మనకి వాల్యూమైజ్డ్‌గా చాలా బావుంటుందనమాట. అందులోని పట్టు శారీస్‌కి మనకి కుచ్చులనేది చాలా నీట్‌గా వస్తాయి. చీర అనేది చాలా అందంగా ఉంటుంది కట్టుకున్నప్పుడు చూడ్డానికి కూడాని. ఎందుకంటే బార్డర్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి కాబట్టి, ఫ్రిల్స్ అనేది మనం ఐరన్ చేసుకోకుండా నార్మల్‌గా కట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ ట్రిప్ తోటి చాలా నీట్‌గా పెట్టుకొని, ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే గనక ఇలా ట్రై చేసి చూడండి. చాలా నీట్‌గా ఉంటుందండి చెప్తున్నాను కదా నేను. కింద కుచ్చులు మనకి నడిచేటప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 1 బై 1 ఉండడం వల్ల మనకి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఐరన్ చేసుకోకపోయినా కూడా చూడండి ఎంత వాల్యూమైజ్డ్‌గా. అందులోని ఇప్పుడు మనకి ట్రెండ్ ఏంటంటే మళ్ళీ ఫుల్లీ ఐరన్ కాకుండా ఫ్లఫీ అడుగుతున్నారు. ఆ ఫ్లఫీ ప్లీట్స్ అనేటివి అంత లుక్ వస్తుందనమాట. సో, ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్‌గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ఇలా ట్రై చేస్తే గనక చాలా వాల్యూమైజ్డ్‌గా ఉంటుంది. అండ్ చూసిన వాళ్ళు కూడా చాలా డ్రేప్ చేసుకున్నారనే కాంప్లిమెంట్స్ అనేటివి ఇస్తారండి. చూసారు కదా! కింద కూడా మనకి ఫ్రిల్స్ అనేటివి అన్నీ కూడా 1 బై 1 వస్తాయన్నమాట. చాలా నీట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే గనక ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి